అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఇవాళ మనం రుచికరమైన ఆరోగ్యకరమైన బీరకాయ పప్పును తయారు చేద్దాము. బీరకాయ అంటేనే నీరు ఎక్కువగా ఉండే కూరగాయ. అది పప్పుతో కలిపితే ఇది ఇంకా సూపర్ టేస్ట్గా మరియు హెల్తీ డిష్గా అవుతుంది. దీని తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. తగినన్ని నీళ్లు కలుపుకొని 1 లేదా 2 సార్లు కందిపప్పును శుభ్రంగా కడిగి మనము రెడీగా పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన ఈ కందిపప్పులోకి 1 గ్లాసు వాటర్ను వేసుకొని కందిపప్పును నానబెట్టుకోవాలి. కందిపప్పును ఎంత నానబెట్టుకుంటే అంత మనకు బ్లోటింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ కందిపప్పును నానబెట్టుకొని ఇది నానే లోపల మనము కూరగాయలను కట్ చేసుకోవాలి. బీరకాయను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి దానిపైన తొక్కును మనము పీలర్తో తీసేయాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఇలాంటి నీరుకాయలను మనము ఆహారంలో అలవాటు చేసుకోవడం ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు బీరకాయను సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను మనము ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్నటువంటి కందిబ్యాళ్ళలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటి తొడమలను తీసేసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టమోటాను తీసుకుని దానిని శుభ్రముగా కడిగి దానిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమోటాను 2 వైపులా ఎడ్జెస్ కట్ చేసి మిడిల్ పార్ట్లోనే ఆ వైట్ పార్ట్ను సపరేట్గా చేసుకోవడానికి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పార్ట్ అనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. తర్వాత టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసిన టమోటా ముక్కలను మనము పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనం ఆల్రెడీ వేసిన వాటర్కి ఒక 1/2 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ను క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికే లోపల మనము తాలింపు కోసం ఆనియన్ను కట్ చేసుకోవాలి. దీనికోసం ఆనియన్ను మనము సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఆ ముక్కలను మనము ఫ్రై చేసుకున్నప్పుడు పప్పులోకి చాలా బాగుంటుంది. తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలను వాటి స్కిన్ పీల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెమ్మలని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిగుండ్లను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఆఖరణ కొత్తిమీర ఆకును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వేడి మీదే కొత్తిమీర ఆకు బాగా ఫ్రై అయిపోతుంది. నాలుగు విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ను ఓపెన్ చేసి చూస్తే మన పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. మీకు సాల్ట్ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవసరమైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు.
పప్పును ఒకసారి పప్పు గుత్తితో తిప్పుకొని ఎనుపుకోవాలి. ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటే పప్పు మెత్తగా తయారైపోతుంది. దీనిని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ తాలింపును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, మన పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపును పప్పులోకి బాగా కలుపుకోవాలి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని చపాతీల్లో కానీ రొట్టెల్లో కానీ ఈ పప్పు చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి ఈ పప్పును మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.